ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8/7/2026 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము బహుళపక్షము అష్టమి మధ్యాహ్నం 12:16 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 3:54 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:55 నుంచి 12:47 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:33 నుంచి 3:07 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుంచి 1:44 వరకు. సూర్యోదయం 5:51కి, సూర్యాస్తమయం 6:51. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగం వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారు కాస్త మధ్యాహ్నం వరకు జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో ఆందోళన పడకండి. చిన్న చిన్న విషయాల గురించి టెన్షన్ తీసుకొని పనులు ఆలస్యం చేసుకోవడం, వాయిదా వేసుకోవడం మంచిది కాదు. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. లాటరీల వైపు అసలు వెళ్ళకూడదు. కళాకారుల క్రీడాకారులకి నష్టం. సినిమా రంగంలో కూడా కాస్త లాభం ఉంది, బట్ వెనక ముందు ఆలోచించుకోండి. రాజకీయ నాయకులకి శుభయోగాలు ఉన్నాయి. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో రైతన్నలకి, మత్స్యకారులు రొయ్యలు చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. ధన కనుక వస్తు వాహన ప్రాప్తి బలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. బట్ ఉదయం పూట నాలాంటి కూడా వచ్చేసి బాబు కాస్త సాయం చేయండి, నాకు ఈ ప్రమాదం జరిగిందో ₹1,00,000 కావాలని చెప్పేసి అపాత్ర దానం అడిగే అవకాశం ఉంది. అపాత్ర దానం చేయకండి, ప్రమాదము. ఈవెంట్ చేసే వారికి కొద్దిగా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్తలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది, బట్ ఉద్యోగ ఒత్తిడి కూడా ఉంటుంది. ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారే ప్రయత్నం అంతగా మంచిది కాదు. ఉన్న ఉద్యోగంలోనే జాగ్రత్తగా ఉంటే మీకు ఉద్యోగంలో ప్రశాంతత, మంచి రేటింగ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఇది చాలా మంచి శుభయోగం. బట్టి 11-11:30 వరకు కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. తల్లిదండ్రుల మాట వినండి. అనవసరమైనటువంటి గలాటలకు వెళ్ళకండి. కోర్టు వివాదాలకు వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. మంచి అనుకూలత, ఆనంద యోగం, వృత్తి ఉద్యోగ లాభాలు, విదేశాలు కూడా అనుకూలవంతమైన స్థితి కనబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభరాశి వారికి పండగ వాతావరణం, ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వ్యాపార రంగంలో అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపారంలో స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, చక్కటి వివాహ సంబంధ యోగ్యత, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభం, శుభయోగం. ఇదంతా మీకు ఆడింది ఆట, పాడింది పాటగా చెప్పబడుతోంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టవచ్చు. లాభాలు పొందుకునే అవకాశం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగాది లాభాలు, ధన కనుక వస్తు వాహన ప్రాప్తి, ఆగిపోయిన పనులు పూర్తి చేసుకునే అవకాశం,
గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగము, ఐశ్వర్యం, ఆనందం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి, రైతులు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ప్రశాంతమైన జీవనం, వృత్తి ఉద్యోగాల లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం బాగా కనబడుతుంది. రోగనాశనం, రుణ విమోచనం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశాలు. ధన కనుక వస్తువు అనే ప్రాప్తి బలంగా కనబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ఉద్యోగ లాభం, తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపక లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతులు పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం. రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, చాలా చక్కటి అనుకూలవంతమైన కుటుంబ వాతావరణం, ఉద్యోగ వాతావరణం, విద్యానుకూలత, రోగనాశనం, ప్రశాంతమైన జీవనం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ఉద్యోగ లాభం, విద్యాలాభం, వ్యాపారంలో వృద్ధి పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన లాభం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం. విదేశాలకు కూడా స్థిరమైనటువంటి శుభయోగాలు, ఆనందకరమైన సంపద, అలాగే ప్రశాంతమైన జీవనం, ధనవృద్ధి, కార్యసిద్ధి, ఆనందకరమైన జీవనం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి లాభాలు. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అనుకూలతలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం. ఉద్యోగంలో అనుకూలత, విదేశాలకు కూడా స్థిర నివాసాన్ని పొందుకోవడం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన శుభయోగాలు. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన జీవనం చెప్పబడుతుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా మంచి శుభయోగాలు, శుభవార్తలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాలు కూడా ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి, శత్రునాశనం, మిత్రలాభం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కాస్త దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభం. లాటరీల వైపు వెళ్ళకపోవడం ఉత్తమం. అలాగే విద్యార్థి కూడా ఇతరుల మీద ఆధారపడకుండా పరీక్షలు రాయండి, మంచి విజయాన్ని సాధిస్తారు. ఇతరుల మీద ఆధారపడితే నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. సరే, ఏదేమైనా అనుకూలవంతమైన శుభయోగము, వస్తులాభం, వాహన యోగం, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహయోగిత. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా లాభవంతమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు, ధనవృద్ధి, ఆనందయోగాన్ని పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు తప్పకుండా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి వివాహ యోగం, సంతాన యోగం, ఆత్మస్థైర్యం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వ్యాపార పరంగా అనుకూలతలు, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, బంధుమిత్రుల సమాగమము, తీర్థయాత్ర సేవన, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలవంతమైన ఆనందాది యోగాలు, ధన కనుక వస్తువాన్ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశం,
ఐశ్వర్యము, ఆనందము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పండించే వారికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు మంచి లాభాలు, విదేశాలకు కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకోవచ్చు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి శుభము, లాభము, ఆనందం. ఈరోజు మీకు చాలా మంచి అదృష్టవంతమైన చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి శత్రునాశనం, మిత్రలాభం, వాహన సౌఖ్యం, రుణ విమోచనం, రోగనాశనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆనందకరమైన జీవనం, వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ముఖ్యంగా స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, అలాగే ఇది ఎక్కడ కోర్టులో ఇరుక్కున్నటువంటి ఆస్తులు కానీ గొడవలు కానీ తప్పక ఈరోజు మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అభివృద్ధి, అలాగే రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజ ద్రవ్యాల వ్యాపార అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, వ్యాపార పరంగా అనుకూలవంతమైన శుభస్థితి, ధనవృద్ధి, చాలా మంచి ప్రశాంతమైనటువంటి జీవనం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, కళాకారులకు, క్రీడాకారులకి మంచి అభివృద్ధి, విదేశాల్లో కూడా పేరు ప్రతిష్టలు బాగా ఉన్నాయి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలత, ఆనంద యోగాలు. ఈరోజంతా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం, వాహన యోగం, ప్రశాంతమైన జీవనం. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ప్రశాంతతకి మారుపేరు, నిర్మలం, ఆనందకరం, ఏది వచ్చినా ఏదో అంటారుగా, వెన్ను వీరికి ఏదో పడినా సరే సైలెంట్గా ఉంటారు. అంతటి ప్రశాంతతని పొందుకునే రోజు. చేతి నిండా ధనం ఉంటుంది. తప్పక ప్రశాంతమైన జీవనం, ధైర్యము, స్థైర్యము, ఆనందము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధైర్యము, స్థైర్యము, ఆనందము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అనుకున్నటువంటి చోట ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, వివాహ యోగము, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, అలాగే ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును, రాజకీయ రంగంలో లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడల లాభం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖజీవనం, బంధుమిత్రుల సమాగమం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించేటువంటి అదృష్ట యోగం. ఇదంతా మీకు ఆనందకరంగా ఉండబోతోంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా పర్వాలేదు, మంచి యోగాలు. కాకపోతే లాటరీల వైపు వెళ్ళకండి. మిగతా అన్ని విషయాలు బాగుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ తప్పకుండా లాభాన్ని పొందుకునే అవకాశాలు. బట్ దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మహిళలకి లాభాలు పొందుకోవచ్చు. ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. ప్రశాంతమైన జీవనం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, అనుకోని ఉద్యోగంలో బదిలీలు, ఆనందకరమైన జీవనం, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించడం, వ్యాపార పరంగా మంచి లాభాలు పొందుకోవడం, అనుకూలమైన ధనదాని వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం బాగా కనబడుతోంది. ఈరోజు మీకు ఆనందకరమైన జీవనంగా ఉంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారికి సోదరుల వల్ల సోదరులతో మీకు అనుకూలత, అనుబంధం, ఆనందయోగం, ఆస్తి లాభాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, తప్పకుండా మీరు అనుకున్న సాధిస్తారు. మాతాపితృ సౌఖ్యము, స్థైర్యము, ధైర్యము, ఆనందం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది, అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా ఉంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, నూతన వాహన యోగం, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారం లాభం, విదేశాలు కూడా స్థిరమైనటువంటి నివాస యోగ్యత కనబడుతోంది. అనుకూలమైన ధనధాని వృద్ధి, ప్రశాంతత, ఆరోగ్య లాభం, అలాగే వృత్తి ఉద్యోగ లాభాలు పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభయోగం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి మంచి జాగ్రత్త పరులు, భగవంతునికి అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నటువంటి రాశి. మాట తీరుతోనూ, వ్యవహార శైలితో, పనితనంతో, టైం పర్ఫెక్ట్గా ఉండడం వల్ల 10 మందిలో మంచి గౌరవాన్ని, ముఖ్యంగా కళాకారుల, క్రీడాకారులకి మంచి అవార్డులు అందుకునే అవకాశాలు, రివార్డులు కూడా సొంతం చేసుకుంటారు. వివాహ యోగం, సంతాన యోగం, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి. రాజకీయ రంగంలో మంచి లాభాలు, పదవి లభించడం, రాజకీయ రంగ ప్రవేశం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర, సేవన, విహారయాత్రలు, విదేశానికి వెళ్ళే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా మంచి అనుకూలవంతమైన వృద్ధి పొందుకునే యోగాలు కనబడుతున్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలవంతమైన శుభస్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆనందాది, అదృష్ట, విద్యా ఉద్యోగ వ్యాపార కుటుంబ సౌఖ్యాలు పొందుకునేటువంటి శుభదినం. వీరికి 4 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి పట్టుదల, బ్రహ్మాండమైన పట్టుదల, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, వివాహాది నిశ్చయితాంబులాదుల్లో పాలు పంచుకోవడం, కళాకారులకి, క్రీడాకులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఆనందకరమైన జీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లె లాభాలు, రైతందరికీ శుభయోగాలు, ఆనందకరమైన సంపద, శుభకరం, మంగళప్రద యోగాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాది, అదృష్ట యోగాలు. ఇదంతా మీకు చాలా మంచి శుభకరంగా ఉండబోతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు బలంగా ఉన్నాయి. ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు బలంగా ఉన్నాయి. వీరికి 8 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.